హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మేము సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అండ్ ఇట్స్ టైమ్ టు రిటర్న్. సో హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. సో అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం ఆల్రెడీ. సో టైం అయింది కాబట్టి అందరం అలా కొంచెం ఫోటో సెషన్ చేసుకున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా, కొంచెం వెళ్తామో కూడా తెలీదు. అందుకనే మంచిగా ఫొటోస్ కూడా మంచిగా తీస్తున్నాం అన్నమాట. సో అందుకే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాక కొంచెం ఫోటో సెషన్ చేస్తున్నాం అందరం. చూసారు కదా, అదిగోండి కొంచెం బాధగానే ఉంది, బట్ మళ్ళీ కలుస్తాంలే అని చెప్పేసి ఏదో మంచిగా ఉన్నాం. చూడండి, మేముంటే ఆ ఫన్నే వేరు. మేమిద్దరమే హైలైట్ అవుతాం ఆ గ్యాంగ్లో కదా. అవును, కాకపోతే మా అక్క వీడియోలో కనపడడానికి అంతా షై. సో కొంచెం షై అనమాట. దానికి అది వీడియోస్లో అసలు ఎక్కువ రాదు. మేము కావాలనే ఆమెను వీడియో క్యాప్చర్ చేసి మరి తీస్తున్నాం. సో ఆమె కొంచెం షై పర్సన్ అంతే. ఇంకా కొంచెం ఓవరాక్షన్. కాకపోతే లాస్ట్కి మేము మాత్రం ఆమెను కవర్ చేసే తీరుతాం కాబట్టి కవర్ కూడా చేసాం ఆలడామని. సో ఆమె ఎంత షై అయినా కానీ మేము తీయకుండా ఉంటామా చెప్పండి. మాకు అలాంటి వాళ్ళే ఇంకా క్యాప్చర్ చేయడానికి కావాలి. సో ఆమె ఎటు వెళ్ళినా అటే కెమెరా తీసుకొని వెళ్తున్నాం. సో యా, అందరం లగేజ్ చాలా ఉంది, బట్ మేమేం భయపడలే. అంత లగేజ్ ఉందని చెప్పేసి ధైర్యంగానే ఉన్నాం. లగేజ్కి ఎప్పుడు భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము ధైర్యంగా ఉండి అంత లగేజ్ అయినా కానీ. సో టోటల్ 6 మెంబర్స్ వెళ్ళాం మేము హైదరాబాద్కి. సో అంత లగేజ్ ఉన్నా కానీ అందరం షేర్ చేసుకొనే వెళ్ళాం. బస్ స్టాప్కి మా అమ్మమ్మ ఇంకా మా అమ్మ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. చూస్తున్నారు కదా, అందరూ లగేజ్ బ్యాగ్స్ బిజీగా ఉన్నారు. చూడండి, ఇక్కడ కూడా షై పర్సన్ చూసారు. అవ్వండి, కిందికి వేసేస్తుంది మొహాన్ని. అదిగోండి, చూపేదని మొత్తుకుంటుంది. కాకపోతే మమ్మల్ని బాగా రిక్వెస్ట్ చేస్తుంది వద్దు వద్దు అని. తిట్టుంది కదా, బట్ మేము ఇంకా ఈ తిట్లు మాకు కొంచెం వరాల్లా కనిపించి మేము ఇంకా మని చూపిస్తూనే ఉన్నాం. ఏం కాదు, అక్క తిట్లు వరాలి, అందుకని ఉన్నగానే ఒక అక్క కాబట్టి తప్పదు. సో అందరు కెమెరా షయర్సే ఉన్నారు. మేమిద్దరమే కొంచెం బెటర్ దాంట్లో. మా మామయ్య బాగా బాధపడుతున్నాం లేకుండా. అసలు చాలా బాధపడుతుంది అందరూ. కొంచెం మేము లేపేసరికి మాకు కూడా అలవాటు అయిపోయింది అక్కడ ఉండడం, లేవడం. అమ్మమ్మ మాకు కొంచెం బాగా చూసుకునేది. గార్డం ఎక్కువైపోయింది మాకు. అసలు బద్ధకంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి. ఒకేసారి చేంజ్ అయింది కదా ప్లేస్. పనులు చేయడానికి కూడా అసలు విసుకొస్తుంది మాకు. బాగా మిస్ అవుతున్నాం అక్కడ. చాలా ఎంజాయ్ చేసాం. ఒకేసారి అక్కడి నుంచి వచ్చేసరికి కూడా ఎందుకో బాధగా కళ్ళ నుంచి నీళ్ళు కూడా ఇవ్వటే అట్లా ఏడుపు కూడా వచ్చేసింది అనమాట. కొంచెం ఎమోషనల్ కూడా వెళ్తాం కదా మళ్ళీ, నో ప్రాబ్లం. బట్ ఉంటుంది కొంచెమైనా వెళ్తాం, బట్ కొంచెమైనా ఉంటుంది కదా. సో అదిగోండి, ఆటో మాట్లాడిస్తున్నాం. బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా, ఫుల్ లగేజ్ ఉంది. అదే మాకు టెన్షన్ అయింది. బట్ నాకు టెన్షన్ అయింది, వీళ్ళకేం కాలేదు, నాకుండే. బట్ ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ హ్యాండిల్. ఇప్పుడు మేము లేకపోయేసరికి మా మామకు కూడా కొంచెం బోర్ కొడుతుందంట. ఒకటే కాల్ చేస్తుంది. మా అమ్మమ్మ కూడా కొంచెం మిల్లు మొత్తం బోసిపోయినట్టు అనిపిస్తుందంట. అంటే అన్ని రోజులు గల్లగల మాట్లాడుతున్నాం కదా. మేమైతే హైదరాబాద్కి సేఫ్గా రీచ్ అయిపోయాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.